యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచయం తరపున మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు. ఇది వాక్య ధ్యానము. కీర్తనల గ్రంథం 106వ అధ్యాయము మొదటి వాక్య భాగాన్ని చదువుకుందాం. యెహోవాను స్తుతించుడు, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడి మనల్ని బలపరచును గాక. 105వ కీర్తనలో లాగా ఇది కూడా ఇశ్రాయేలీయుల ప్రజల చరిత్రను మళ్ళీ పరిశీలించిన కీర్తనే. కానీ దీని ఉద్దేశం వేరు. ఇక్కడ ఇశ్రాయేలీయుల ప్రజలు వారు అనేక పాపాలను ఒప్పుకోవడం, వారి పాపాలను బట్టి దేవుడు వారిని ఏమి చేశాడు అన్న విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నట్టుగా మనం చూడగలం. ఈ కీర్తనలో మాటి మాటి కనిపించే పాఠం ఇది. దేవుని ప్రజలు పాపం చేస్తే దేవుడు శిక్ష వస్తుందని వారు తెలుసుకోవాలి. ఆయన ప్రేమ కనికరం గల దేవుడు కాబట్టి తన ప్రజలు తిరుగుబడుతూ తన ధర్మశాస్త్రాన్ని మీరుతూ ఉంటే వారిని శిక్షించకుండా, క్రమశిక్షణలో పెట్టకుండా ఉండడు. అలా శిక్షించకుండా ఉంటే వారిని పాపం చేసేందుకు ప్రోత్సహించినట్టు అవుతుంది, వారి గుణాలను చెరిపినట్టు అవుతుంది. కనుక దేవుని అత్యున్నతమైనటువంటి ప్రేమ మన ఎడల కనపరుస్తూ ఉండగా పాపము లేని వారిగా ఆయన సన్నిధిని చేరి ఆయనని మహింపర్దాం. అట్టి కృపణ దేవుడు ఇది నన్ను మనందరికీ కూడా దయచేయనుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ మహాకృపను బట్టి ప్రేమించి మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నీవు పాపము లేని దేవుడుగా మాకు ఉన్నందుకు నీకు వందనాలయ్యా. అలాగే మేము కూడా పాపము లేని వారిగా నీ సన్నిధిని సమీపిస్తూ నీ ఉన్నతమైన సంకల్పాన్ని నెరవేర్చినట్లుగా ఇది మమ్మల్ని అందరినీ కూడా నీ సన్నిధికి సిద్ధపరచమని యేసు ప్రశస్త నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.